పేరు నక్షత్ర. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. డిగ్రీ కూడా డిస్కంటిన్యూ. రేవంత్ రెడ్డి సార్ మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు. అందులో ఈవెంట్స్ జరిగాయి. గోషామహల్ స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి. గోషామహల్ స్టేడియంలో ఒక 2 వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు. అవి ఈవెంట్స్లో మేము పాల్గొన్నాము. ఈవెంట్స్లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు. మళ్ళీ ఈవెంట్స్లో పాల్గొని బెనిఫిట్గా ఉన్న వాళ్ళకు, ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు. సార్కు హృదయపూర్వక ధన్యవాదములు. మేము భిక్షాటన చేసుకునే హేళన చేసే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలోనే అక్కడే భిక్షాటన వద్దే మాకు జాబ్స్ ఇప్పించారు సారు. సార్ గారు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఒకప్పుడు సమాజం మమ్మల్ని చూచి నవ్వుకునేది. ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పే సమాజమే ఇప్పుడు. ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం, స్లో వెళ్ళాను సార్ అని చెప్పడం జరుగుతుంది. మంచిగా వెళ్ళాను సార్, క్షేమంగా ఇల్లు చేరాను సార్ అని చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు హృదయపూర్వక నమస్కారం చేయడం జరుగుతున్నది. చాలా బాగా చక్కగా డ్యూటీ చేస్తున్నానండి. పద్ధతిగా సార్లు నాకు, మేడాలు నాకు బాగా క్లోజ్గా వస్తున్నారు. ఏఎస్ఐ సార్ గారు, మేడం గారు, సిఐ సార్ గారు కానీ డైలీ వచ్చి పరీక్షిస్తూనే ఉన్నారు మమ్మల్ని. ఎట్లా చేస్తున్నారు పిల్లలు, కొత్త టైం కదా, పిల్లలు డ్యూటీ ఎక్కుతారు, ఈ సార్లు ఎట్లా చేస్తారు, ఈ మేడాలు ఎట్లా చేస్తారు అని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కానీ చాలా సంతోషంగా ఉంది. మేము పోలీసులు కావడం చాలా సంతోషంగా ఉంది. మేము పోలీస్ ట్రైనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. సారు మామూలు ఇంకా ముందు చూపు కూడా చూస్తున్నాడు. ఎందుకంటే ఇది స్టెప్నీగా ఉంది. సార్ నిర్ణయం బాగా తీసుకున్నారు. ఇట్లా చేస్తున్నాం. మేము ఇప్పటికైతే ప్రస్తుతానికి రోడ్డు మీదనే ఇట్లా భిక్షాటన చేసే టైంలోనే మేము సిగ్నల్ క్లియర్ చేయడం జరుగుతున్నది. సార్, నా డ్యూటీ ఎక్స్పీరియన్స్ 3 డేస్ సార్. ఈ 3 డేస్లో కూడా ఎలా కంట్రోల్ చేయాలి, సిగ్నల్ ఎలా వదిలేయాలి, ఎలా ఆపాలి అనేది మాకు సార్, మాతోటి హోంగార్డ్స్ మాకు నేర్పించారు సార్. మాకు ఎలాంటి కష్టం అనేది ఏం లేదు సార్. 8 అవర్స్ నిలబడాలి, అమ్మో ఇంతసేపు నిలబడాలా, వానకు నిలబడాలా, ఎండకు నిలబడాలి అనేది ఏం లేదు సార్. చాలా మంచిగా ఉంది. మా డ్యూటీ మాకు చాలా ఇష్టంగా చేసినాం సార్. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి సార్ సక్రమంగా నిర్వర్తించి మా డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తామని నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ ఫీలింగ్ వచ్చేసి చాలామంది మేము ఇదివరకు భిక్షాటన చూసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఇక్కడ చూసి నమస్కారం పెట్టడం, సెల్యూట్ చేయడం అనేది ఉంది సార్. చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ.